ఇప్పుడు ఏంటంటే మనము ఈ శక్తిపాత యోగా హీలింగ్ అంటే ఏంటో ఒక వీడియో కూడా పెట్టారు మేడం వాళ్ళు. ఇది హయ్యర్ ఎనర్జీస్ ఏవైతే ఆ గురువులకి వాళ్ళ సాధన ద్వారా వచ్చిన వాళ్ళ శక్తిని మనకు కొంత పాస్ ఆన్ జరుగుతుందనమాట. అది తీసుకొని మనల్ని మనం బాగు చేసుకుంటాం. అంటే మనకు మనంగా సాధన చేసి అదంతా చేయాలంటే ఒక్కసారి శక్తిపాతం తీసుకొని మీరు చేస్తే ఒక 20 ఏళ్ళు మీరు మెడిటేషన్ చేసిన ఎంత శక్తి వస్తుందో అంతకన్నా ఎక్కువ ఎనర్జీ మీకు వస్తుంది ఆ శక్తిపాతాలు. దాన్ని తీసుకుని ఆ ఎనర్జీని వాడుకుంటూ మనల్ని మనం ఫిజికల్‌గా బాగు చేసుకోవచ్చు. ఎమోషనల్‌గా, ఎనర్జీ లెవెల్‌లో, లైఫ్‌లో ఏ యాస్పెక్ట్‌కైనా ఈ ఎనర్జీని పంపించి మనం హీల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది మన చుట్టూ ఉండే బాడీ చుట్టూ ఉండే శక్తి మండలంలో మన యొక్క చక్రాస్‌లో ఉండే ఇంబాలెన్స్ వలన ఇవన్నీ ఏర్పడతాయి కాబట్టి, ఈ శక్తి మండలాన్ని క్లియర్ చేయడము, వీటిలో ఏర్పడిన బ్లాకేజ్ ఆఫ్ ఎనర్జీస్‌ని క్లియర్ చేయడము, ఈ చక్రాస్‌లో ఏర్పడిన నెగెటివ్ ఎనర్జీస్‌ని గానీ, బ్లాకేజెస్‌ని గానీ, ఈ హయ్యర్ ఎనర్జీ వెళ్ళి క్లియర్ చేయడం ద్వారా మన శక్తి మండలం ప్యూరిఫైడ్‌గా అవుతుంది. దానివల్ల మనము మన రియల్ ఎవ్రీవన్ ఈజ్ అహం బ్రహ్మాస్మి. ప్రతి వ్యక్తి కూడా ఆ దైవత్వం మనలో ఉంది. ఆ శక్తి మనలో ఉంది. కానీ లేదు అని మనం ఉన్నాం కాబట్టి అది లేకుండా ఉంది. అది దాన్ని అనుభవించగలిగి దాన్ని మనం ఎంత సాధనలు చేస్తూ ఉంటే అంతగా అద్భుతమైన మన యొక్క జీవితంలో ఎలాంటి సమస్యలైనా మనం వాటిని అధిగమించడం వీలవుతుంది. మన యొక్క ఫ్యామిలీకి, పిల్లలకి, ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్‌కి మనం చేసుకోవడానికి వీలవుతుంది. అంటే మన రోజు జరిగే జీవితంలో ప్రతి ఇష్యూలో కూడా ఎనర్జీని మనం యుటిలైజ్ చేసుకోవడానికి వీలవుతుందనమాట. కాబట్టి ఈ శక్తిపాత యోగం అంటే అది చాలా రకాలైన హీలింగ్స్ ఉంటాయి. కానీ ఈ శక్తిపాత యోగ హీలింగ్‌లో హయ్యర్ ఎనర్జీస్ కొన్ని డిఫరెంట్ చాలా హయ్యర్ ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ ఉండే వాటిని మీకు మీ బాడీకి తీసుకునే శక్తి కలిగించే ఒక అట్యూన్‌మెంట్ అంటారనమాట. అది జరగడం ద్వారా మీరు ఎవరికి వాళ్ళే ఎంపవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మనం మీరు ఎవరికైనా క్వెషన్స్ ఉంటే అడగండి. అందరూ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పారు గానీ, మీలో ఏదైనా క్వెషన్స్ ఉంటే అడగండి. 1 ఆర్ 2 క్వెషన్స్ తర్వాత వీళ్ళు ఒక మెడిటేషన్ మీకు హీలింగ్ మెడిటేషన్ చేయిస్తాను మీకు. మేడం నేను హేమన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇది ఇప్పుడు మేము రేకి నేర్చుకున్నాం కదా మేడం మీ దగ్గర. ఇప్పుడు ఈ శక్తిపాత హీలింగ్ ఈస్ డిఫరెంట్. ఇది డిఫరెంటా మేడం? రేఖీలో కొన్ని లెవెల్స్ చేశారు మీరు. అవునండి. రేఖీలో కూడా ఇంకా చాలా లెవెల్స్ ఉంటాయి. కుండలిని రేఖి అని ఇంకా రకరకాల రేఖీస్ ఉంటాయి. అన్ని ఓకే. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీస్. ఈ ఓకే. శక్తిపాత హీలింగ్ లో కూడా ఇంకా కొన్ని హయ్యర్ రిసీవింగ్స్ అని, సోల్ హీలింగ్ అని ఇలాగ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ తో వాడేది. అది కూడా శక్తిపాత యోగమే. రేఖీ కూడా ఓకే. ఒక టైప్ ఆఫ్ శక్తిపాత యోగమే. ఓకే. ఇందులో అంటే ఇప్పుడు ఇందులో చేసేది ఒక వేరే టెక్నిక్ అని అనుకుంటున్నాను. వేరే ప్రోటోకాల్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. అది ఓకే. ఆ అంటే మేడం డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు పెడతాము. దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ! అంటే అంటే డిఫరెన్స్ అంటే ఇంకా రేకి కంటే ఇది హయ్యర్ ఎనర్జీనా అని. అలా ఉండదమ్మా. రకరకాలైన ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఓకే. అంటే కొన్ని ఇప్పుడు మీరు నేర్చుకుంటే మేడం ఇప్పుడు శక్తిపాత హీలింగ్ నేర్చుకున్నాం అనుకోండి. ఆ! ఇప్పుడు ఇది రేకి చేసుకొని ఇది అన్నీ చేసుకోవాలి. చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో రైస్ ఉందమ్మా. ఓకే. ఏమేమి వండుతావు? అన్ని చాలా చెప్పొకసారి. వెరైటీస్. చాలా వెరైటీ అమ్మ. రైస్ ఉంది ఉట్టి అన్నమే వండుకోవు కదా! బిర్యానీ వండుతావు, పులిహోర వండుతావు, ఆ! పరమాన్నం వండుతావు, ఎన్ని రకాలు వండుతావు? చాలా రకాలు వండుతాము. అలాగే ఫ్రీక్వెన్సీ ఇప్పుడు పులిహోర, బిర్యానీ కలిపి తినవు కదా! లేదు. అంటే దేనికది ఎలాగ తేడా ఉందో బట్ అన్నీ బావుంటాయి. ఓకే. అలాగే ఈ అవును. ఫ్రీక్వెన్సీస్ మన యొక్క ఆర్గాన్స్, మన యొక్క ఇష్యూ బట్టి హ్మ్. దాన్ని బట్టి ఆ ఫ్రీక్వెన్సీని వాడతామనమాట. ఇప్పుడు రేకి అయితే మనం వేరే వాళ్ళకి కూడా చేయగలుగుతాము. ఆ! ఇప్పుడు ఆ! ఈ శక్తిపాత ఏదైనా వేరే వాళ్ళు ఫస్ట్ కోర్స్‌లో సెల్ఫ్ ఉంటది. సెకండ్ కోర్స్‌లో వేరే వాళ్ళకుంటాడు. అలా. ఓకే మేడం. థాంక్ యూ మేడం. ఓకే.